అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఈ రాయి మార్స్ సహజ భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు 80 సెంటీమీటర్ల పొడవున్న ఈ రాయికి ఫిబ్సాక్స్లా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతానికి ఈ రాయిని ఏలియన్ రాక్గా పేర్కొంటున్నారు. ఈ రాయిని సెప్టెంబర్ 19న గుర్తించారు. నాసా పర్సెవరెన్స్ రోవర్ పంపిన ఈ రాయిని చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోవర్ జెజెరో కార్టర్ సమీపంలోని వెర్నడెన్ ప్రాంతంలోని రాళ్లపై అధ్యయనం జరుపుతుంది. రోవర్ మాస్ట్కామ్ జెడ్ కెమెరా ఈ రాయిని గుర్తించి ఫోటో తీసింది. ఈ ఫోటోను నాసా బ్లాగ్ పోస్ట్లో షేర్ చేసింది. ఫిబ్సాక్స్లా మరో సౌర వ్యవస్థకు చెందింది కావచ్చునని పేర్కొన్నారు. ఈ రాయి చిన్న డెస్క్ను పోలి ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరో సిద్ధాంతం ఏంటంటే ఇది ఉల్కాపాతం ఫలితంగా కూడా వచ్చి ఉండవచ్చని పేర్కొంటున్నారు. క్యూరియాసిటీ రోవర్ 2014లో 2 మీటర్ల వెడల్పున్న లెబనాన్ ఉల్కను, 2023లో కాకో ఉల్కను గుర్తించింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు జెజెరో కార్టర్లో ఇలాంటి లోహాలను గుర్తించాలని ఆశించారు. ఈ రాక్ను నాసా పరిశోధకుల బృందం గత వారంలో నిశితంగా పరిశీలించింది. రాయి ఆకారం, పరిమాణం చుట్టుపక్కల ప్రాంతాల్లోని రాళ్లను పోలిస్తే భిన్నంగా ఉందని పేర్కొంది. పర్సెవరెన్స్ రోవర్ సూపర్ క్యామ్ లేజర్ స్పెక్ట్రోమీటర్లతో చేసిన విశ్లేషణలలో ఈ రాయి ఐరన్, నికెల్ మూలకాల్లో ఎక్కువ సాంద్రతతో ఉన్నట్టుగా గుర్తించారు. అంగారకుడి ఉపరితలంపై ఇలాంటి మూలకాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. గ్రహ శకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్, నికెల్ ఉల్కలతో అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో మరో సౌర వ్యవస్థ నుంచి మార్స్ పైకి వచ్చి ఉండవచ్చని నాసా అంచనా.